మురంగాయ్ కిరాయి సూప్ ప్రిపేర్ చేయబోతున్నారు. మనతో పాటు చెఫ్ పవన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ పవన్, నమస్తే. హాయ్ మేడం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి చేస్తున్నారు టామరిన్ ట్రీ రెస్టారెంట్లో. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ సూప్ని? ఫస్ట్ డ్రమ్ స్టిక్స్ని కట్ చేసుకొని ఓకే, ఇంకొన్ని వెజిటేబుల్ క్యారెట్, బీన్స్, గోబీ, ఆలు ఇలాంటి వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని దాన్ని స్టాక్ చేసుకోవాలి. ఓకే, దాన్ని స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ సేమ్ క్వాంటిటీలో తువర్ దాల్, మూంగ్ దాల్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఒక బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఏమేమి రెసిపీ ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి? దాల్ స్టాక్, దీనికి మొత్తానికి రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? డ్రమ్ స్టిక్, క్యారెట్, బీన్స్, గోబీ, ఆలు, ఆనియన్, హోల్ మసాలా, గార్లిక్, కొరియాండర్, ఓకే, సాల్ట్, పెప్పర్, లెమన్, ఓకే, టర్మరిక్ పౌడర్. ఓకే. ఇప్పుడు ఇదేంటి? ఇది డ్రమ్ స్టిక్ స్టాక్. రైట్, ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి. మీరు కోర్స్ చేశారా? చేసాను. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారా? ఓకే. మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? కరీంనగర్. కరీంనగరేనా? నైస్. ఓకే, ప్యాన్ వేడైపోయింది. ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ వేడవుతుంది, మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు ఆయిల్ని. ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ పేస్టా చాప్ చేసిందా? చాప్ చేసిన. ఓకే, అదంతా కూడా మనము ఫ్రై చేసుకోవాలి, చాప్ చేసిన గార్లిక్ని. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? టర్మరిక్ పౌడర్. టర్మరిక్ పౌడరా? ఆయిల్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు. సూప్ కదా, మనం తాగడానికి ఈజీగా ఉండాలి. ఆయిలీగా ఉంటే పైన అంతా పేరుకుపోతుంది కాబట్టి సూప్కి ఎంత తక్కువ ఆయిల్ వేసుకుంటే అంత బెటర్. అండ్ ఇట్లాంటి సూప్ జనరల్గా డ్రమ్ స్టిక్కి సంబంధించి ఏ రెసిపీ అయినా, ఏ ఇంగ్రీడియంట్ అయినా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్కి చాలా మంచిదని చెప్తుంటారు. కాబట్టి చాలా రకాల సూప్స్ ఉంటూ ఉంటాయి. దాంట్లో డ్రమ్ స్టిక్ సూప్ అనేది మనకు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది. గార్లిక్ రోస్ట్ అయిన తర్వాత డ్రమ్ స్టిక్ స్టాక్ వేసుకోవాలి. ఓకే, డ్రమ్ స్టిక్ సూప్ ఇది స్టాక్ ఆయిల్ అంటే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ అంతేనా? ఓకే, మనం డ్రమ్ స్టిక్ ఉంటుంది కదా, అది బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ వాటర్ని పక్కన తీసి పెట్టుకున్నది ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకున్నాం అనమాట. అది కొంచెం లైట్గా బాయిల్ అవ్వాలి కంప్లీట్గా ఇది, లేదంటే నార్మల్గా వేసేసుకోవాలి అంతేనా? జస్ట్ నార్మల్గా వేడైతే సరిపోతుంది మనకి. ఓకే, నెక్స్ట్ తువర్ దాల్, మూంగ్ దాల్. ఓకే, రెండు కలుపుకున్నది అనమాట. కందిపప్పు, పెసరపప్పు రెండు కలుపుకొని బాయిల్ చేసి పెట్టుకున్నది. సో ఇది మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఓకే, తర్వాత డ్రమ్ స్టిక్, షోతో డ్రమ్ స్టిక్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అది కొంచెం బాయిల్ అవుతుంది, మనకు తెలుస్తుంది కదా. సో అది బాయిల్ అవుతున్నప్పుడే డ్రమ్ స్టిక్స్ని కూడా మనం ఆల్రెడీ బాయిల్ చేసి దాంట్లో కొంచెం పెసరపప్పు, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాం అనమాట. అది దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. డ్రమ్ స్టిక్స్ ఏంటంటే దాని కరెక్ట్ టెక్స్చర్లోనే మనం కుక్ చేసుకోవాలి. కొంచెం పెప్పర్. ఓకే, పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం. తర్వాత ఒక లెమన్ అది వేస్తే అయిపోయినట్టేనా? ఓకే, సో డ్రమ్ స్టిక్ సంబంధించి ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి, చాప్ చేసుకున్నవి. ఓకే, డ్రమ్ స్టిక్ సంబంధించి ఏదైనా మనం కుక్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కుక్ చేయాలి, ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోతే అదంతా కూడా మనకు ఇట్లా పీసెస్ లాగా వచ్చేస్తుంది. అలా కాకుండా సో ఇలా పీస్ లాగానే మనకు ఉండాలి, తినడానికి ఈజీగా ఉండాలి అనుకుంటే చాలా కేరింగ్గా కుక్ చేయాలన్నమాట. ఇన్ టైంలోనే మనం తీసేయాలి త్వరగా వాటిని. సో కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం దీంట్లో. సో చూసారా, అంతా కూడా బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ వచ్చేంత వరకు కూడా అది కుక్ చేసుకుంటేనే దాంట్లో మనం వేసుకున్న మసాలాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఆ టెక్స్చర్ అంతా కూడా ములక్కడ దాంట్లోకి వెళ్ళి ఆ సూప్ అంతా కూడా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. అయిపోయిందా? సో మురంగాయ్ కిరాయి సూప్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. సో ఫైనల్గా మురంగాయ్ కిరాయి సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, పదండి.